హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నాటుకోడి బిర్యానీ తయారు చేసుకోబోతున్నాం. ముందుగా రైస్ వాష్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడివేడిగా ఉన్నటువంటి ఆయిల్లో గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు అన్నీ వేసుకొనేసి బాగా ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, టమాటో వేసుకొని మళ్ళీ 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా 1 కప్ వేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి నాటుకోడి చికెన్ వేసుకొనేసేయాలి. వేసుకున్న తర్వాత కర్డ్ 1 కప్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి 5 మినిట్స్ కుక్ చేయాలి. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత తీసేసి సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా కుక్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెమన్ వాటర్ కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇప్పుడు మనం ఎసురు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్ 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చూడండి, బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్నటువంటి రైస్ వేసుకొనేసేయాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేయాలి. అంటే మనకి దగ్గర పడే అందాక మనం కుక్ చేయాలి. తర్వాత ఒకసారి బాగా మధ్యలో కదుపుతూ మనం కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత చూడండి, మొత్తం దగ్గర పడిన తర్వాత దమ్కి వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత చూడండి, మొత్తం ఇలా కుక్ అయిపోయింది. అంతే, ఈజీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్, ఉంటాను. లవ్ యూ.